నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి ఈడీ కొరడ. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల ఆస్తులు జప్తు. గోశాలపై వైసీపీ ఆరోపణలకు చెక్ పెట్టిన కూటమి నేతలు. సవాలు విసిరి నిరూపించలేక ముఖం చాటేసిన భూమన. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఏర్పాట్లు. మే 2వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టనున్న ప్రధాని. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై ప్రభుత్వం గెజిట్ జారీ. ఏబీసీ కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ అమలు. మద్యం కేసులో విచారణకు విజయసాయి గైర్హాజరు. న్యాయవాది సమక్షంలో మిథున్ను ప్రశ్నించాలన్న హైకోర్టు. బిల్లుల ఆమోదానికి గడువుపై ఉపరాష్ట్రపతి ఆగ్రహం. రాష్ట్రపతిని కోర్టులు నిర్దేశించడంపై మండిపాటు. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరోసారి కొరడా జులిపించింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల విలువైన భూమిని అటాచ్ చేసింది. దాల్మియా నుంచి జగన్ సుమారు 150 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారన్న సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల భూమిని తాత్కాలిక జప్తు చేస్తూ మార్చి 31న ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15న రాత్రి దాల్మియా సిమెంట్స్ కు అందాయి. కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి విలువ 377 కోట్లుగా దాల్మియా సిమెంట్స్ పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం నవాబ్పేట్లో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఈడీ అభియోగం. జగన్ ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా దాల్మియా సిమెంట్స్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రతిఫలంగా జగన్ కు దాల్మియా నుంచి 150 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు సీబీఐ అభియోగం. రఘురామ్ సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు, హవాలా మార్గంలో మరో 55 కోట్లు దాల్మియా ఇచ్చినట్లు సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. మరో 85 కోట్లు హవాలా మార్గంలో చేర్చాలని భావించినప్పటికీ సీబీఐ కేసు నమోదు కావడంతో నిలిచిపోయినట్లు తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, పునీత్ దాల్మియా, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ తదితరులపై 2013లో సీబీఐ ఛార్జిషీట్ వేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. స్టే ఉత్తర్వులు ఉన్నందున చాలా కాలం ఈడీ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈడీ తాజాగా ఆస్తులు అటాచ్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటి వరకు 9 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కేసుల్లో పలుమార్లు ఛార్జిషీట్లు వేసేందుకు ప్రయత్నించగా సాంకేతిక లోపాలు ఉండడంతో న్యాయస్థానం వెనక్కి పంపించింది. త్వరలో ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గోశాల అంశంపై నేతల సవాలు, ప్రతి సవాళ్లతో ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గోశాలలో అక్రమాలు నిరూపిస్తానంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విసిరిన సవాల్కు కూటమి నేతలు స్వాగతించారు. కూటమి నేతలు గోశాలకు వచ్చి గంటల తరబడి ఎదురు చూసినా సవాల్ విసిరిన భూమన మాత్రం ముఖం చాటేశారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలకు కూటమి నేతలు ముగింపు పలికారు. గోశాలలో అక్రమాలను స్వయంగా నిరూపిస్తానంటూ వైసీపీ నేతలు సవాలు విసిరగా కూటమి నేతలు సై అన్నారు. ఉదయం 9 గంటలకే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి నేతలంతా గోశాల వద్దకు చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కోసం గంటల తరబడి ఎదురు చూశారు. సవాలు, ప్రతి సవాళ్లతో గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుపక్షాలు ఒకేసారి గోశాల వద్దకు వస్తే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు కూటమి నేతలు వెళ్లాక రావాలని కరుణాకర్ రెడ్డికి సమాచారమిచ్చారు. అయినప్పటికీ గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భూములను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి నేతల సూచనలతో పోలీసులు కరుణాకర్ రెడ్డితో చర్చించి గోశాలకు వెళ్లాలని సూచించినా ఆయన వెనకడుగు వేశారు. కుమారుడు అభినయ్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని గోశాలకు పంపారు. సుమారుగా 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు.
అంటే స్వేచ్ఛగా వచ్చి ఏం అసత్య ఆరోపణలు ఇవి? అంటే గత 5 ఏళ్లలో గోశాలలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ విజిలెన్స్ నివేదికలను ఎంపీ గురుమూర్తి ముందు ఉంచి వాటికి సమాధానం చెప్పాలంటూ కూటమి నేతలు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసిన ఎంపీ గురుమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎప్పటికైనా గోశాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కూటమి నేతలు హితవు పలికారు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాళ తుఫాను అంటే 21లో వచ్చిన తుఫానికి నవంబర్ 22లో తుఫాన్ రోజు జరిగిన దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రోయి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది లేక దూడలు. ఆ రోజు నీ కంటి కనపడలేదా? ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీ కంటికి కనపడలేదా? ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి, హిందువుల యొక్క పవిత్రతని దేవాలయాన్ని పైన దుష్ట ప్రచారం చేస్తూ అప్రతిష్ఠ చేయాలనుకుంటున్నావు. నువ్వు నీ భయంలో తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్ పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. తప్పకుండా దీని మీద కఠిన చర్యలుంటాయి. స్వామి వారి మీద ఒక గోమాత మీద అవాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇంతమంది ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ 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 చెప్తాండా బుద్ధి చెప్పే ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, బుద్ధి రాలే మళ్ళా బుద్ధి చెప్తాను. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఆడినటువంటి డ్రామా చాలు. రాజకీయంగా గుర్తింపు లేదు, రాజకీయంగా ఏం మాట్లాడినా పట్టించుకునేవాడు లేదు. కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని, హిందుత్వ ఇష్యూని తీసుకొని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మహాభారతంలో శకునిలా ఈరోజు నువ్వు హిందువులకి తగిలినావని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు. నువ్వు ఎందుకే డ్రామాలు ఆడతావు? నువ్వు ఈ రోజు మాట్లాడతావు, మళ్ళా రేపు ఇంకోటి మాట్లాడతావు. నీ వెనకాల ఎవరు పరిగెత్తేదానికి సమయం లేదు. మాకంతా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు కోసం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మేము ప్రజలను చూసుకోవాలి, మేము గోవుని చూసుకోవాలి, గోవిందుని చూసుకోవాలి. మతాలు, కులాలు మధ్య చిచ్చుపెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతలు సూచించారు. ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటన కోసం కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక వైపు ఉన్న ప్రాంగణాన్ని భారీ బహిరంగ సభ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణ, సభా ఏర్పాట్లకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి నోడల్ అధికారిని నియమించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి మే 2వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం కోసం సచివాలయం వెనుక భాగంలో ఉన్న 250 ఎకరాల్లో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షించనుంది. రాజధాని నిర్మాణం కోసం 31,000 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం టెండర్లు పిలవగా పనులు శరవేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను జారీ చేసింది. 4,668 కోట్ల రూపాయల వ్యయంతో 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ప్రధాని మోదీ పర్యటన రోజు సభా ప్రాంగణానికి ప్రజలు, ప్రముఖులు చేరుకునేలా 9 రహదారుల్ని గుర్తించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ అన్ని రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయసాయి వాంగ్మూలం సేకరణకు సిట్ ప్రయత్నించింది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఇవాళ విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతానని ముందే సాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా ప్రశ్నావళితో ఉదయం 10 గంటల నుంచే సిద్ధంగా ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి రాలేదు. వివిధ కారణాలతో రాలేకపోతున్నానంటూ సిట్కు వర్తమానం పంపారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. విచారణకు ఆటంకం కలిగించవద్దని న్యాయవాదికి స్పష్టం చేసింది. విచారణను వీడియో, ఆడియో రికార్డు చేయాలన్న మిథున్ రెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. సీసీటీవీలో కనిపించేలా విచారణ జరిపించాలని సిఐడి నేతృత్వంలోని సిట్ను హైకోర్టు ఆదేశించింది. ఏపీ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కు సంబంధించి ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఏపీ షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదాన్ని తెలియజేయడంతో ప్రభుత్వం ఈ గెజిట్ను జారీ చేసింది. గెజిట్ జారీకి సంబంధించిన ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి, మాల, మాదిగ ఉపకులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 6.5%, మాదిగ ఉపకులాలకు 7.5% మేర రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఈ గెజిట్ జారీ చేసింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపజేసేలా ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను జారీ చేసింది. త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను కూడా ఈ వర్గీకరణను పరిగణలోకి తీసుకునే జారీ చేయనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్కు చెందిన 3 వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, 91 డివిజన్ కార్పొరేటర్ కుంచె జ్యోత్స్న, 92వ డివిజన్ కార్పొరేటర్ బెహ్రా స్వర్ణలత శివదేవి అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం పెడుతున్న నేపథ్యంలో 3 కార్పొరేటర్లు జనసేనలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో బీసీ మహిళను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. మేయర్ పీఠాన్ని అడ్డం పెట్టుకుని జీవీఎంసీ సంపదను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ఆనందపురం మండలం గిడిజాలలో 100 కోట్ల రూపాయల విలువైన 7.2 ఎకరాల ప్రభుత్వ భూమిని డిప్యూటీ మేయర్ జిఎని శ్రీధర్ కబ్జా చేశారని ఆరోపించారు. మేయర్ పేటాన్ని అడ్డం పెట్టుకుని ఒక బీసీ మహిళ అని చెప్పి విశాఖ జీవీఎంసీ సంపదను మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారు. డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ కి ఇన్ఛార్జ్ మేయర్ గా ఆ యొక్క కుర్చీలో కూర్చోబెట్టడానికి మీ ముసలి కన్నీరు, మీ కబడ్డీ ప్రేమ, ఒక బీసీ మహిళ అని చెప్పి మీరు చేస్తున్నటువంటి అంతా కూడా ఒక డ్రామా. 5 కోట్ల రూపాయలు కోడి వ్యర్థాల్లో కొట్టేశారంటే వీళ్ళు ఇంకా దేనికి ముసలి కన్నీరు కారుస్తున్నారు? ఆనందపురం మండలంలో గిరిజాల గ్రామంలో జియాన్ శ్రీధర్ బినామీ అయినటువంటి కొట్టియాడ వంశీ వీళ్ళిద్దరూ కలిసి నేషనల్ హైవేకి 2 కార్నర్లు బిట్టిది జరాయితీ భూమిని అగ్రిమెంట్ చేసుకుని అదే సర్వే నెంబర్ 332/2లో 7 ఎకరాల 3 సెంట్లు ప్రభుత్వ భూమి అండి. ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేశారండి ప్రభుత్వ భూమికి. మన జియాన్ శ్రీధర్ గారు నాకు తెలిసి 100 కోట్లు ఉంటుందేమో. ఇది కొన్ని 100 కోట్ల రూపాయలు విశాఖ జిల్లాలోనే దోచుకున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి బరితెగించి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారన్నది ఇది ఒక ఉదాహరణ. ప్రపంచ ఆర్థిక ఫోరం ద్వారా 2025 సంవత్సరానికి యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమన్న చంద్రబాబు, ప్రజాసేవ పట్ల రామ్మోహన్ అంకిత భావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. ఎంపీ రామ్మోహన్ మన రాష్ట్రం దేశ పురోగతి కోసం కృషి చేస్తూ ప్రపంచ వేదికపై భారతదేశం స్వరాన్ని ఉన్నతీకరిస్తూ నిరంతరం విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రామ్మోహన్ నాయుడు యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి గర్వకారణమన్న లోకేష్, ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. వారి దార్శనికత, నాయకత్వం మన దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. రామ్మోహన్ మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కదలిక వచ్చింది. ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. ముప్పాల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాసిక్యూషన్కు సహాయం చేసేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ నేత అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు.
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. 4 రోజుల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు జగదీశ్వరరెడ్డితో పాటు ఇతర అనుచరులు ఫ్యాక్టరీకి వెళ్లే ముడి సరుకు లారీలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో జగదీశ్వరరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే ముడి సరుకులు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి వాహనాలను అడ్డుకుంటే సహించబోమని చెబుతున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై ఆగి ఉన్న బస్సు ఏసీ నుంచి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనతో కృష్ణలంక రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను ఆమోదించేందుకు గవర్నర్లతో సహా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువును నిర్దేశించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. రాష్ట్రపతిని కోర్టులు నిర్దేశించే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు. రాజ్యసభ ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన ధన్కర్ న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం లేకుండా పనిచేస్తోందని, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టుకు రాజ్యాంగం విచక్షణ అధికారాలు కల్పించే ఆర్టికల్ 142 ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఒక అణుబాంబులా తయారైందని, అది సుప్రీం వద్ద 24 గంటలు ఉంటోందని ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత రాష్ట్రపతిదేనని గుర్తుంచుకోవాలన్నారు. కోర్టులు చట్టాలు రూపొందించడం, కార్యనిర్వాహక విధులు నిర్వర్తించడం, సూపర్ పార్లమెంటుగా వ్యవహరించడం సరికాదని ధన్కర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు సంచీలు దొరకడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఇప్పటికీ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడాన్ని ప్రశ్నించారు. సామాన్యుడిపై ఒకలా, జడ్జీలపై ఒకలా చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కేసుల్లో పార్లమెంటు సైతం పరిమితమైన సిఫార్సులు మాత్రమే చేయగలదని ధన్కర్ చెప్పారు. దర్యాప్తు వేగవంతం చేయకుంటే ఆధారాలు చేజారిపోతాయన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న ఉపరాష్ట్రపతి జడ్జీల జవాబుదారీతనం కోసం చట్టాలు అవసరమని, న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును 1000 కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు రప్పించేందుకు బెల్జియం ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే బెల్జియం పోలీసులు చోక్సీని అదుపులోకి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇదే సమయంలో భారత్ చైనా మధ్య విమానాలు మానసరోవర యాత్ర పునరుద్ధరణకు సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు తెలిపారు. ఇటీవలే 2 దేశాలకు చెందిన పౌర విమానయాన శాఖకు చెందిన అధికారులు సమావేశమై విధి విధానాల రూపకల్పనపై చర్చించారని చెప్పారు. కైలాస్ మానసరోవర్ యాత్రకు సంబంధించి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని వెల్లడించారు. భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం 2వ రోజు విచారణ జరిపింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో కొన్ని దస్త్రాలు దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ఈ సమయంలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో ఎలాంటి నియామకాలు జరపరాదని సూచించింది. వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన వాటిని డీనోటిఫై చేయరాదని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు అంగీకరించారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో 4 జిల్లాలకే పరిమితమైన నక్సలిజం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అంతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. నక్సలైట్ల ఏరివేత మిషన్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో జరిగిన సిఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో సిఏపీఎఫ్, సిఆర్పీఎఫ్, ముఖ్యంగా దాని కోబ్రా బెటాలియన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అమిత్ షా చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ 400కు పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను ఏర్పాటు చేసిందని, ఈ కారణంగా ఆ ప్రాంతాలలో హింస 70% పైగా తగ్గిందని చెప్పారు. కోబ్రా కమాండాలు కూంబింగ్కు వస్తున్నారని తెలిస్తే అత్యంత భయంకరమైన నక్సలైట్లు కూడా వణికిపోతారని షా అన్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరాటమైన
ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమైనా నక్సలైట్లను కేవలం 4 జిల్లాలకే పరిమితం చేయడం వంటి వాటిలో సిఆర్పీఎఫ్ సేవలు అసమానమని అమిత్ షా కొనియాడారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడడానికి సిఆర్పీఎఫ్ చేసిన త్యాగం మరవలేనిదని కొనియాడారు. దేశంలో ఎప్పుడైనా అశాంతి వాతావరణం నెలకొంటే అక్కడ సిఆర్పీఎఫ్ ఉంటే తాను నిశ్చింతగా ఉంటారని చెప్పారు. जब भी देश में कहीं अशांति होती है और गृह मंत्री के नाते जब मुझे मालूम पड़ता है कि सीआरपीएफ का जवान वहां मौजूद है, मैं निश्चिंत होकर अपना बाकी काम करता हूं, क्योंकि मुझे भरोसा है कि सीआरपीएफ है तो विजय सीआरपीएफ के जवान की सुनिश्चित। कश्मीर की वादियों में आतंकवाद फैलाने वाले चाहे पूर्वोत्तर में शांति प्रस्थापित करने के लिए हमेशा तैनात रहना हो, दुर्दांत नक्सलियों को आज 4 जिलों में सिमट कर रख देना, ये सारे कारनामों में हमारे सीआरपीएफ के जवानों का बहुत बड़ा योगदान। పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడన్న ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్ కశ్మీర్తో ఉన్న సంబంధం కేవలం అక్రమంగా ఆక్రమించిన పీఓకేను ఖాళీ చేయడమేనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హితవు పలికారు. అంతకుముందు ఇస్లామాబాద్కు కశ్మీర్ జీవనాడి అని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ను పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో పాల్గొన్న మునీర్ ఇతర దేశాల్లో ఉంటున్న పాకిస్తానీలు తమ ఉన్నతమైన భావజాలం సంస్కృతిని మర్చిపోవద్దని, పిల్లలకు పాక్ చరిత్ర వివరిస్తూ ఉండాలని సూచించారు. తమ తాతలు ప్రతి అంశంలో తాము హిందువుల కంటే భిన్నమైన వాళ్లమని భావించారని, మతాచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు హిందువులకు భిన్నంగా ఉంటాయని, అదే 2 దేశాల ఏర్పాటుకు పునాది వేసిందంటూ విషం చిమ్మారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై మాట్లాడిన ఆయన 13 లక్షల బలమైన భారత సైన్యమే తమను ఏమీ చేయలేదని, ఉగ్రవాదులు పాక్ ఆర్మీని ఏం చేయగలరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని తమ సైన్యం అణచివేస్తుందని, మరో 10 తరాల వరకు కూడా ఉగ్రవాదులు విజయం సాధించలేరని చెప్పారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్యారిఫ్ల పెంపు వల్ల కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా ట్రంప్పై విమర్శలు చేశారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని అన్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలుపెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు, పరిశ్రమలపైన పెను ప్రభావం పడనుండటంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై అగ్రరాజ్యంలోనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ప్రతీకార సుంకాల వల్ల ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థను ముంచేశాయని ఫెడ్ చైర్మన్ దుయ్యబట్టారు. చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ట్రంప్ నిర్ణయాలు ప్రాథమికంగా విధానపరమైన మార్పులని అభిప్రాయపడ్డారు. వాటి గురించి ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదని ఆక్షేపించారు. ఇప్పటి వరకు ప్రకటించిన ప్రతీకార సుంకాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. టారిఫ్ల వల్ల నెలకొన్న అనిశ్చితి అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఫెడ్ చైర్మన్ పావెల్ ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్లను పెంచుకుంటూ పోవడం వల్ల ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆర్థిక మందగమనం కూడా మొదలవుతుందని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ఊగిసలాటకు లోనవుతాయని అన్నారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ట్రంప్ ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. We continue to analyze the incoming data, the evolving outlook, and the balance of risks. We understand that elevated levels of unemployment or inflation can be damaging and painful for communities, families, and businesses. We will continue to do everything we can to achieve our maximum employment and price stability goals. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2న భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే ఈ టారిఫ్లను చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ప్రతీకార సుంకాలు సరైన చర్య అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. ప్రతీకార సుంకాల తగ్గింపుపై పలు దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. అయితే జపాన్తో జరుగుతున్న చర్చల్లో గొప్ప పురోగతి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు.